ఒక తెలంగాణలోని ఏపీ ప్రాంతానికి చెందిన ఓటర్లు దాదాపు 30 లక్షల మంది సొంతూరుకు తరలి వెళ్లేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. హైదరాబాద్ ఎంజీబీఎస్, జేబీఎస్లు రద్దీగా మారాయి. సరిపడా బస్సులు లేవన్నది ఓ వాదన. విజయవాడ, గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం వెళ్లే రైళ్లన్నీ ఫుల్గా ఉన్నాయి. దీంతో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు కూడా జనసంద్రాన్ని తలపించాయి. ఇవాళ కూడా ఈ రద్దీ కొనసాగుతుంది. ఉదయం నుంచి అందుబాటులో ఉన్న రైళ్లలో సొంతూళ్లకు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు జనాలు. రాత్రి చివరి ట్రైన్ వరకు ఇదే పరిస్థితి ఉంటుందని అనుకుంటున్నారు. ఇదే అదనుగా ఏపీలోని వివిధ ప్రాంతాలకు బస్సులు నడుపుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ ఒక్కసారిగా రేట్లు పెంచేశాయి. నిలువు దోపిడీకి పాల్పడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ బాగా పెరిగింది. ఈ పరిస్థితి ఏటా సంక్రాంతి సమయంలో కనిపించేది. అప్పుడు ఆర్టీసీ ప్రత్యేకంగా 4000 బస్సుల వరకు నడిపేది. ఇప్పుడు ఆ స్థాయిలో లేదన్నది కొందరి వాదన. చాలా మంది విజయవాడ వరకు వెళితే అక్కడి నుంచి ఏదో రకంగా సొంతూరుకు చేరుకోవచ్చనే మూడ్లో ఉన్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. వరలక్ష్మి, మరికొన్ని గంటల్లో 4వ విడత ఎన్నికలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో 4వ విడత ఎన్నికలకు సంబంధించి పోలింగ్ అయితే ప్రక్రియ ప్రారంభం కానుంది. ముఖ్యంగా ఇటు ఏపీలో ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. ఎందుకంటే ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏపీలో చాలా కీలకంగా మారాయని చెప్పొచ్చు. ఆ నేపథ్యంలోనే ఇటు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏపీ ప్రాంతానికి సంబంధించినటువంటి వారంతా కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఓటర్లు మొత్తం కూడా ఏపీకి వెళ్లేందుకు, అంటే సొంత ఊర్లకు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇటు బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, అదేవిధంగా హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే పై కూడా వాహనాలు మొత్తం కూడా రద్దీగా మారినటువంటి ఆ పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువ కూడా ఇటు బస్సులో, ట్రైన్ లో వెళ్తున్న నేపథ్యంలో ఇటు బస్ స్టాండ్ లో, అదేవిధంగా రైల్వే స్టేషన్ లో చాలా ప్రయాణికులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే జనాభాకు తగ్గ, అంటే అక్కడికి ప్రయాణికులకు తగ్గ ఇటు బస్సులు, ఇటు రైళ్లు అందుబాటులో లేకపోవడం, అంత బెర్త్ కన్ఫర్మ్ కాకపోవడంతో కూడా కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. మరోవైపు ఓన్ వెహికల్స్ ఉన్నటువంటి వారంతా కూడా వెహికల్స్ తో వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కువగా రద్దీ అయితే పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ విజయవాడ హైవేతో పాటు ఇటు నార్కట్పల్లి అద్దంకి హైవేపై ఆ టోల్ ప్లాజాల వద్ద కూడా ఇటు వాహనాల రద్దీ అయితే పెరుగుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 1,00,000 వెహికల్స్ ఆ టోల్ గేట్లను దాటుకుంటూ వెళ్ళినట్టు కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఏపీలో చాలా హాట్ గా ఎన్నికలు సాగుతా ఉన్నాయి. కొన్ని సెగ్మెంట్లలో హోరాహోరి పోరు కూడా సాగుతున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి ఓటు అక్కడ చాలా కీలకం కానున్నటువంటి నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించేందుకు, ఓటర్లను రప్పించేందుకు కూడా ఇటు అభ్యర్థులైతే చాలా మొగ్గు చూపుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు కూడా ఇటు ఏపీకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో చాలా రహదారులు మాత్రం రద్దీగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే మరికొన్ని గంటల్లో పోలింగ్ ఉంటుంది. అక్కడ పోలింగ్ కు ఇంటికి వెళ్ళాలి, అదేవిధంగా పోలింగ్ స్లిప్లు తీసుకొని అక్కడ పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. కాబట్టి ఈ రోజు సాయంత్రం వరకు సొంతూళ్లకు వెళ్ళాలనుకునేటువంటి ఉద్దేశం ఉన్న నేపథ్యంలో ఇటు రహదారులు మొత్తం కూడా వాహనాలతో రద్దీగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఒక్కొక్క వాహనం దాదాపు 100 నుంచి 140 స్పీడ్ వెళ్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ బ్లాక్ స్పాట్స్ కూడా గుర్తించారు. ఎందుకంటే సహజంగానే హైదరాబాద్ విజయవాడ హైవే అంటే చాలా రద్దీగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఒక్కసారిగా ఇటు ఏపీకి వెళ్తున్నటువంటి వాహనాలతో రహదారి మరీ రద్దీగా మారిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇటు పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఎందుకంటే వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు బ్లాక్ స్పాట్ గుర్తించి కూడా అక్కడక్కడ బారికేడ్లు కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. మరోవైపు టోల్ గేట్ల వద్ద కూడా ఇటు వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇటు ఏపీకి వెళ్ళేటువంటి ఈ రూట్ లో అదనపు కౌంటర్లు కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. సాయంత్రం వరకు కూడా ఇదే రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో ఆ దిశగా అయితే అధికారులు అయితే చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది. వరలక్ష్మి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.